వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎవ్రీడే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి, హెల్దీగా కన్వర్ట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువైపోయాయి. సో ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకుంటూ మంచి ఫుడ్ తీసుకోవాలి. సో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఇలాంటి టిప్స్ అన్నీ మన హెల్దీ అండ్ టేస్టీలో చూస్తుంటాము. అలాంటి టిప్స్తో అండ్ అలాంటి బ్యూటిఫుల్ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా మనం హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం మెల్లమెల్లగా ఒకేసారి రాదు, కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎలా కన్వర్ట్ చేయాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలి? సో ముందుగా ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా కొంచెం మెడికేషన్స్ గురించి ఎక్కువగా అవగాహన వచ్చేసింది. అందుకని వాళ్ళ బాడీలో కొంచెం వైటమిన్ డి తక్కువైనా, B12 తక్కువైనా మెడికేషన్స్ యూస్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ముఖ్యంగా జిమ్ చేసే వాళ్ళు కూడా ఆ ప్రోటీన్స్ అనేది చాలా హై కాన్సన్ట్రేషన్ ఉన్న ప్రోటీన్స్ అనేది ఎక్కువగా యూస్ చేస్తున్నారు. సో హై కాన్సన్ట్రేషన్ ఉన్న ప్రోటీన్స్ యూస్ చేస్తున్నప్పుడు అది బాడీ సరిగా అబ్జర్వ్ చేయకపోతే వాళ్ళకి కిడ్నీ డిసీజ్ లాగా లీడ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే మెడికేషన్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నప్పుడు కూడా ఫుడ్ అనేది తక్కువ చేసుకొని మెడికేషన్స్ ఎక్కువగా యూస్ చేస్తే వాళ్ళకి అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజ్కి లీడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మెయిన్ థింగ్ ఏది మనకు డెఫిషియన్సీ ఉన్నా, మనకి ఏదైనా సరే ఫస్ట్ మనం దాన్ని ఫుడ్తో కంట్రోల్ చేసుకోవడానికి చూడాలి. కాబట్టి సో ఎవరికైతే ఏదైతే ముందుగా డెఫిషియన్సీస్ ఉన్నాయని తెలుస్తుందో అప్పుడు దానికి సంబంధించిన ఫుడ్స్ అనేది మనం డైలీ డైట్లో ఒక 6 times అనేది తీసుకోవాలి కదా. సో 3 to 4 mealsలో ఆ ఫుడ్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో సప్లిమెంట్స్ బదులు న్యాచురల్గా మనం ఫుడ్లో ఉన్నది ఇంటేక్ చేస్తేనే న్యూట్రియంట్స్ పర్ఫెక్ట్గా మీట్ అవుతాం. ఓకే, సో నువ్వైతే ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేస్తుంటావు. బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కదా, పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ నవీనా గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. ఓకే, సో ఏం చేస్తూ ఉంటాను? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఆఫీస్లో ఓపెన్ అయిపోయాయా, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్? 2 days రమ్మంటున్నారు, వెళ్ళాల్సి వస్తుంది. అంతేనా? అలవాటు పడిపోయారా వర్క్ ఫ్రమ్ హోమ్? బట్ గెట్ టుగెదర్ అది కూడా బాగుంటుంది కదా. యాక్చువల్లీ ఇల్లు చూసుకోవచ్చు, పాపని చూసుకోవచ్చు, వర్క్ కూడా చేసుకోవచ్చు. సో బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ యా, సోషలీ టీమ్ బాండింగ్ పెరుగుతుంది కదా. గోయింగ్ టు ఆఫీస్ ఇస్ ఆల్సో గుడ్. డెఫినెట్లీ. అండ్ సో వంటలు చేస్తూ ఉంటారా మరి? ఐ లవ్ కుకింగ్ అండి. సూపర్. సో హెల్తీగా చేస్తారా? హెల్తీ అంటే మేబీ జస్ట్ రీసెంట్లీ ఐవ్ స్టార్టెడ్ డెవలపింగ్. బట్ యా, సో మా కోసం ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసారు? ఐఎమ్ డూయింగ్ మష్రూమ్ కోకోనట్ పులావ్ అండి. ఓకే, మష్రూమ్ కోకోనట్ పులావ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ యాక్చువల్లీ కదా. అవును. సో మష్రూమ్స్ మనం యాక్చువల్లీ వెజిటేబుల్ కర్రీస్లో మష్రూమ్ అనేది కొంచెం తక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. బట్ మష్రూమ్ కూడా చక్కగా ఇంక్లూడ్ చేసి పులావ్ అంటే పులావ్ అనగానే ఎక్కువగా వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ చేస్తాం. సో దాన్ని మీరు కొంచెం మష్రూమ్ కాంబినేషన్స్తో చేస్తున్నారు కాబట్టి ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఇయర్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకేనా. సో ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొచ్చేసారు. నేను కోకోనట్ అంటే కొబ్బరి తురుము ఇలా తీసుకొస్తారనుకున్నా, బట్ కొబ్బరి పాలు తీసుకొచ్చారు అనమాట. మంచి ఫ్లేవర్ యాక్చువల్లీ. అండ్ అదిరిపోతుంది డెఫినెట్లీ. అండ్ బ్రౌన్ రైస్ తీసుకొచ్చారు. యా, వెరీ నైస్ ఫ్లేవర్డ్ ఇంగ్రీడియంట్స్ యాక్చువల్లీ. సో స్టార్ట్ చేసేద్దాము. షూర్ లాస్య. ఓకే, సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, మనం బిర్యానీ మసాలాకు వాడేవన్నీ. ఓకే, ఒక బిర్యానీ ఆకు, హోల్ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. నెక్స్ట్ మన వెల్లుల్లి, మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి అండ్ అల్లం. అవి కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు వేసేసుకో. మన మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్స్. ఓకే, సో ఇది కాస్త వేగాలి కదా. కాస్త సాటే అయ్యాక. సో ఇంట్లో ఇట్లా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తుంటారా, లేకపోతే మా షోకి వచ్చారని ట్రై చేశారా? లేదండి, స్కూల్ గోయింగ్ కిడ్ ఉంటే కంపల్సరీ మనం మామూలుగా రెగ్యులర్ డిషెస్ పెడితే వాళ్ళు బాక్స్ అలా ఇంటికి తీసుకొచ్చేస్తారు. సో బెటర్ ఎవ్రీడే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి. ప్లస్ మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, యూట్యూబ్లోకి వెళ్తే అన్ని ఆప్షన్స్ దొరికేస్తున్నాయి రెసిపీస్. సో ట్రై చేస్తూ ఉంటాను. సో ఏం చదువుతుంది పాపనా బాబునా? షీఈ్ ఇన్ 8th class అండి. ఓ 8th class, పెద్ద అమ్మాయి. ఓకే, ఒకటే అమ్మాయా? ఒకటే అమ్మాయి. సింగిల్ అంతే. అన్ని తనకే. ఎస్. యా, నెక్స్ట్. సో చాలా యాక్టివ్గా హడావిడిగా ఉన్నారు. ఇంట్లో కూడా ఇంతేనా? వెరీ యాక్టివ్.
తప్పదు కదండి, 24 hour జాబ్ నాది. ఇంట్లో ఆఫీస్లో హస్బెండ్ అన్నీ చేయాలి. అన్నీ మీరే వర్క్ చేస్తున్నారు, సూపర్ అసలు. ఓకే, నెక్స్ట్ మనం పెప్పర్ వేసేసుకున్నాం. ఓకే, ఓకే. నెక్స్ట్ మన చిల్లీ ఫ్లేక్స్ వేస్తారా? చిల్లీ ఫ్లేక్స్ లాస్ట్లో అయినా వేయచ్చు. ఓకే, చిల్లీ ఫ్లేక్స్. ఓకే. పర్ఫెక్ట్గా మనకు ఆ మష్రూమ్ ష్రింక్ అయిపోయింది. యా, నెక్స్ట్ మన కొబ్బరి పాలు అండి. సో చక్కగా కాసేపు మరగనిద్దాము, ఎందుకంటే కొంచెం ష్రింక్ అయితే ఇంకా బాగుంటుంది కొంచెం దగ్గర పడితే. ఓకే, కాస్త దగ్గర పడింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? మనం బ్రౌన్ రైస్ పెట్టుకున్నాం కదా, యాడ్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ పుదీనా యాడ్ చేసేద్దాం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. యూజువల్గా మనం ఏదైనా కొబ్బరి పాలు కానీ కోకోనట్ ఏది యూజ్ చేసినా మనకు కేరళ స్టైల్లో గుర్తొస్తూ ఉంటుంది. ఎక్కువ వాళ్ళు కొబ్బరి పాలు యూజ్ చేస్తారు కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. సో ఇంకేమైనా యాడ్ చేయాలా? లేదండి, సర్వ్ చేసుకుందామా? పర్ఫెక్ట్. అరోమా డెఫినెట్లీ. కొంచెం ట్యాంగినెస్ కోసం, పిల్లలకి ఇష్టం కదా, సో విల్ యూజ్ లెమన్. ఓకే, కానీ ఇది ఆప్షనల్, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, అదర్వైజ్ ఇట్ ఈస్ ఆప్షనల్. మష్రూమ్ కోకోనట్ పులావ్ రెడీ లాస్యా. ఎంతో రుచికరమైన మష్రూమ్ కోకోనట్ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మష్రూమ్ కోకోనట్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. మష్రూమ్స్ కోకోనట్ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, మష్రూమ్స్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత బ్రౌన్ రైస్, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై నిమ్మరసం వేసి పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ మష్రూమ్ కోకోనట్ పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే, థ్యాంక్ యూ. కొన్ని మనం ఫ్లేవర్స్ కానీ ఏమైనా చేసుకున్నప్పుడు రెసిపీస్ ఆ ఫ్లేవర్స్ కొంచెం సెటిల్డ్గా ఉండడానికి చూసుకుంటుంటాం, ఎక్కువ మసాలాస్ లేకుండా. ఎస్పెషల్లీ పిల్లలకు ఇది హ్యాపీగా ఫీడ్ చేయొచ్చు, ఎందుకంటే లంచ్ బాక్స్ రెసిపీ. డెఫినెట్లీ. అండ్ కొబ్బరి పాలు ఫ్లేవర్ అండ్ ఎక్కువ మిరియాల పొడి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మీరు చెప్పినట్టుగానే నిజంగా చాలా సెటిల్డ్గా ఉంది. అంటే వేసినవన్నీ కూడా చాలా చక్కగా బ్యాలెన్సింగ్గా వేసింది. అండ్ కొన్ని రెసిపీస్ ఉంటాయి తినేటప్పుడు చాలా కామ్నెస్ని ఇస్తుంది. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ టైప్ ఆఫ్ రెసిపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నవీన గారు. ఓకే, బాయ్. సో మరి నువ్వు ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసావు? ఇవాళ రెసిపీ వచ్చేసి పోహా చాట్. ఓకే, సో చాట్ కూడా చాలా హెల్దీగా చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాట్స్ చూపించాము అండ్ పోహా చాట్ డిఫరెంట్గా ఉంది. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ స్టార్ట్ చేస్తాను. ఓకే,
ఓకే, లస్సీ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వావ్, ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ చూస్తే మనకు ఆల్రెడీ వాటరింగ్ స్టార్ట్ అయిపోతుంది చక్కగా. సో నోరు ఊరిపోతుంది అనమాట. సో స్టార్ట్ చేసేద్దాము మరి లేట్ లేకుండా. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం రాగి పోహా యూస్ చేస్తాం. ఓకే, సో హెల్దీ అన్నాం కదా, ఇంకా మరీ హెల్దీ అయిపోయింది యాక్చువల్లీ. ఎస్, స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా మనం పోహాని రోస్ట్ చేయాలి. ఓకే, కొంచెం ఆయిల్, ముందుగా కొంచెం నూనె, ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత రాగి పోహా, సో ఇప్పుడు ఈజీగా మార్కెట్స్లో అన్ని కైండ్స్ ఆఫ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ దొరుకుతున్నాయి మిల్లెట్స్తో సహా. అండ్ రాగి పోహా, రాగి సేమియా ఇవన్నీ పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. అవును. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అది మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇందులో ఫస్ట్ మనం స్పైసెస్ మిక్స్ చేద్దాం. ముందుగా కొంచెం సాల్ట్, ఆ తర్వాత కారం, మిరియాల పొడి. ఓకే, సో అటుకులు మరి చాలామంది కార్బ్స్ అంటూ ఉంటారు. సో ఇదైతే రాగి అటుకులు తీసుకున్నాము. సో కొంతమంది ఏదైనా టేస్టీనెస్ కోసం కార్బ్స్ అంటే మామూలు అటుకులే తీసుకుంటే ఏంటి అంటే తీసుకోవచ్చా రెగ్యులర్? సో ఆ అటుకులు కాప్సే, కానీ దాంట్లో కూడా మనకు ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ అటుకులు కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎప్పుడు రైసే కాకుండా కొంచెం అటుకులు కూడా వాళ్ళకి బాయిల్ చేసి జస్ట్ రైస్ లాగా కుక్ చేసి పెడితే వాళ్ళకి కాప్స్తో పాటు మంచి ఐరన్ కూడా వస్తుంది కాబట్టి అది కూడా బెస్ట్ ఆప్షన్. ఓకే, ఆ తర్వాత చాట్ మసాలా కూడా కొంచెం, అండ్ అలాగే పల్లీలు కూడా. సో ఆల్రెడీ మనం అది రోస్ట్ చేసిన పల్లీలు. ఓకే, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో చాట్ లేకపోతే ఏమైనా హాట్ థింగ్స్ ఇలాగో రైనీ సీజన్ కాబట్టి మంచిగా తినాలనిపిస్తూ ఉంటుంది. అంటే హెల్తీగా తింటే బాగుంటుంది. ఎక్కువగా బజ్జీలు ఇవే ప్రిఫర్ చేస్తూ ఉంటారు రైనీ సీజన్లో. ఇలా కూడా కొంచెం హాట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. అవును. సో ఈవినింగ్ అవ్వగానే ఆ వెదర్ కూడా చేంజ్ అయిపోతుందో ఉంటుంది కాబట్టి మంచి స్నాక్ ఏదైనా తినాలని అనిపిస్తుంది. సో ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు పిల్లలందరూ కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. వాళ్ళు కూడా స్కూల్ నుంచి రాగానే మళ్ళీ హోంవర్క్స్ అది చేసుకోవాలంటే కొంచెం ఎనర్జీకి ఏదైనా ఇవ్వాలి కాబట్టి ఇలాంటిది ఇస్తే చాలా మంచిది. ఆ తర్వాత టొమాటో ముక్కలు. ఇప్పుడు ఇందులోనే కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే, ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో చక్కగా స్కూల్స్ ట్యూషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి స్నాక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో ఉంటే పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉంటారు, బట్ ఈ టైంకి వెళ్ళినప్పుడు స్నాక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మరి ఇంత హెల్దీగా అంటే తీసుకోవచ్చు మనం ఎవ్రీడే అన్నప్పుడు ఏమైనా ఆల్టర్నేటివ్ చాట్స్ తీసుకోవచ్చా? ఏంటంటే ఇప్పుడు మనం రాగి పోహా యూస్ చేసాం కదా, లేదంటే మనం నార్మల్ పోహాతో కూడా వాళ్ళకి చేయొచ్చు. అండ్ ఇంకేదైనా చేయాలి అని అనుకుంటే వాళ్ళకి ఇంకొంచెం స్పెషల్గా రాగి పోహాతోనే మనం కొంచెం ప్యాటీస్ లాగా, ఎలాగో మనం షాలో ఫ్రై చేస్తాం కాబట్టి సో కొంచెం ప్యాటీస్ లాగా అలా కొంచెం వేడి వేడి కూడా ఉంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు చక్కగా హ్యాపీగా తింటారు. మీరు అన్నట్టుగా ఇంట్లో ఉంటే పిల్లలు ఏదో ఒకటి తింటారు కాబట్టి కొంచెం వాళ్ళకి ఫిల్లింగ్గా ఉంటుంది. బట్ స్కూల్కి వెళ్ళేసి రావడం అంటే అదో పెద్ద ఏంటి యుద్ధం అనమాట వాళ్ళకి. ఇంటికి వచ్చాక ఏదో ఒకటి మళ్ళీ కొంచెం ఎనర్జీగా ఇవ్వడం అండ్ మళ్ళీ చదువుకోవడానికి ఆ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ పెరగాలి కాబట్టి వాళ్ళకి కొంచెం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే, సో నెక్స్ట్ ఏంటి పల్లవి? నెక్స్ట్ ఇంకా మనం సర్వ్ చేసుకొని దాని మీద టాపింగ్ చేసుకుందాం. ఒక స్పూన్,
ముందుగా పెరుగు, ఆ తర్వాత కట్టమిట్ట చట్నీ, తర్వాత గ్రీన్ చట్నీ కూడా, ఇప్పుడు కొంచెం కారపూస, ఓకే లస్య పోహా చాట్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ పోహా చాట్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూసేయండి. పోహా చాట్ కి కావాల్సిన పదార్థాలు: రాగి అటుకులు 1 కప్పు, వేయించిన పల్లీలు 1/2 కప్పు, కారం కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, టొమాటో 1, ఉల్లిపాయ 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ చట్నీ కొద్దిగా, కట్టామిట్టా చట్నీ కొద్దిగా, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, సన్నకారపూస కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. పోహా చాట్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి రాగి అటుకులు వేసి వేయించాలి. ఒక బౌల్లో వేయించిన రాగి అటుకులు, ఉప్పు, కారం, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పెరుగు, కట్టామిఠా చట్నీ, గ్రీన్ చట్నీ, సన్నకార పూస వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పోహా చాట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా క్రంచీగా యమ్మీగా ఉంది. అండ్ పోహా, రాగి పోహా మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది చాట్స్లోకి. ఇంకా ఇది కూడా స్టార్ట్ చేయొచ్చు యూస్ చేయడం, బికాస్ ఇట్ ఈస్ హెల్దీ. మీకు ఎలా అనిపించింది? సో మనం కొంచెం ఆ చిల్లీ పౌడర్, కారం అది కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం స్పైసీగా కూడా ఉంది. అండ్ చక్కటి చాట్ సూపర్. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. పులావ్ కూడా ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇది కూడా పర్ఫెక్ట్. అదైతే కొంచెం సెటిల్డ్గా ఉంది, ఇదైతే ధూమ్ ధమాకాలాగా ఉంది అనమాట. ఓకే, మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ కోకోనట్ పులావ్. మష్రూమ్లో మనకు క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ అలాగే మంచి ఫైబర్ కూడా ఉంటుంది. అది మంచి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ కూడా కాబట్టి బాడీని చక్కగా రీహైడ్రేట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా అందులో మంచి వైటమిన్ డి, కాల్షియం అండ్ అలాగే ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఫెర్టిలిటీని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అది తీసుకోవడం వల్ల మనకు మంచి వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. అండ్ కోకోనట్ మిల్క్ తీసుకోవడం వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ కాకుండా ఎవరికైతే నరాల బలహీనత ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కోకోనట్ మిల్క్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు వైటమిన్ డి అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి పోహా. రాగిలో కూడా కాల్షియం, ప్రోటీన్ అండ్ ఫైబర్ 3 కూడా ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే బోన్స్కి సంబంధించి ఇష్యూ ఉంటుందో ఆ బోన్ స్ట్రాంగ్గా ఫామ్ అవ్వాలి అంటే ప్రోటీన్తో పాటు కాల్షియం ఇంకా మ్యాగ్నీషియం కూడా అవసరం కాబట్టి రాగిని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే హైపోకలమీ అంటే పొటాషియం ఎవరికైతే ఫ్రీక్వెంట్గా వాళ్ళ బాడీలో తక్కువ అవుతూ ఉంటుందో వాళ్ళు కూడా రాగిని డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ టమాటోస్లో కూడా మనకు మంచి వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటు బ్లడ్ ప్యూరిఫికేషన్ని కూడా చేస్తుంది. ఓకే. సో యూజువల్గా ఏంటంటే చాట్ అంటే మనం సమోసా చాట్ కానీ లేకపోతే పాపిడి చాట్ కానీ చేసుకుంటాం, బట్ సమోసా మళ్ళీ ఎక్స్ట్రాగా చేసుకోవాలి. ఇదైతే పోహా చాట్ అయితే డైరెక్ట్గా పోహా తీసుకొని, రాగి పోహా తీసుకొని చేసేయచ్చు. వెరీ సింపుల్ అనమాట. తప్పకుండా అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లక్ష్యం. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ అండ్ టేక్ కేర్. బై బై.